హాయ్ హలో ఐఎమ్ ప్రతీక్ వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ఇప్పుడు నాతో పాటు సీనియర్ మోస్ట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ మువా శ్రీనివాస్ గారు ఉన్నారు, హూ హాస్ బీన్ మోర్ దెన్ 25 years ఇన్ దిస్ ఫీల్డ్. సో లెట్స్ టాక్ విత్ డాక్టర్ మువా శ్రీనివాస్ గారు. హాయ్ సార్. హలో ప్రతీక్ గారు. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి సార్. ఇప్పుడు ఈ హార్ట్కి సంబంధించి ఇప్పుడు ఎన్నో మనం మూవీస్ టైటిల్స్ వచ్చాయి, సాంగ్స్ వచ్చాయి, హృదయం, గుండె, హార్ట్ రిలేటెడ్, హార్ట్ అటాక్ అలాంటిది వినడానికి చూడడానికి ఎంతో బాగుంటాయి సార్. కానీ అట్ ది సేమ్ టైం హార్ట్ ఎంతమందిని కుప్పకూలుస్తుంది, హార్ట్ అటాక్స్తో చాలామంది కుప్పకూలిపోతున్నారు ఏజ్ ఫ్యాక్టర్తో సంబంధం లేకుండా. పర్టికులర్గా చిన్నపిల్లలు, టీనేజర్స్కి ఇది ఎక్కువ అవుతుంది. వాట్స్ ద మెయిన్ రీజన్ ఫర్ దిస్ సార్? శరీరానికి లైఫ్నిచ్చేటటువంటి ఆర్గాన్ గుండె అండి. యాక్చువల్లీ తల్లికి తను ప్రెగ్నెంట్ అని తెలియక ముందే గుండె కొట్టుకోవడం స్టార్ట్ అవుతుంది. 18th డే స్టార్ట్ అవుతుంది. ఓకే. సో యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ యూరిన్ టెస్ట్ కాకుండా స్కాన్ చేసినప్పుడు గుండె కొట్టుకుంటూ ఉంటుంటే బిడ్డ లైవ్గా ఉందని లెక్క. సో అక్కడి నుంచి అంత వైటల్ ఆర్గాన్. ఇప్పుడు మీరు యాక్చువల్గా ఇంకొక ఎండ్ చూసుకుంటే, ఇంకొక ఎండ్ ఆఫ్ లైఫ్ కూడా గుండె ఆగిపోతేనే లీగల్గా పేషెంట్ ఈజ్ డెడ్. సో బ్రెయిన్ డెడ్ ఉన్నంత మాత్రం డెడ్ అని కాదు. సో గుండె జీవం, లైఫ్ మొదలయ్యేది గుండెతో, ఆగిపోయేది గుండెతోటి. అంతకంటే ఇంపార్టెన్స్ ఏం కావాలి లైఫ్కి? ఒకటి. రెండు, సో ఇది అంత ఇంపార్టెంట్ కాబట్టి దాని జబ్బులు కూడా జీవితాన్ని అంత ఇంపాక్ట్ చేస్తాయి. సో రకరకాల జబ్బులు ఉండొచ్చు, చిన్నపిల్లల వాళ్ళు, పెద్ద రకరకాల జబ్బులు ఉండొచ్చు కాక. సో ఇప్పుడు కంప్యూటర్కి ప్లగ్ దిగేసేసినట్టే, పవర్ పోతే అది ఎంత పెద్ద కంప్యూటర్ అయినా, ఎంత ఎఫిషియెంట్ కంప్యూటర్ అయినా పనిచేయదు. సో సేమ్ వే దానికి లైఫ్ ఇచ్చేది, శరీరానికి లైఫ్ ఇచ్చేటటువంటిది గుండె కొట్టుకోవడం. అది అంత నేచరు దాన్ని ఒక లక్షల సంవత్సరాలు దాన్ని ఎంతో జాగ్రత్తగా, తెలివిగా దాన్ని తయారు చేసింది అనమాట. దట్స్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది హార్ట్. ఈ హార్ట్ అటాక్ వచ్చే ముందు సిమ్టమ్స్ మనకి గుర్తించడం పాసిబిలిటీ ఉందా సార్? ఉంటుందండి. జనరల్గా ఏంటంటే హార్ట్ అటాక్ అనడానికి టిపికల్ సిమ్టమ్స్ కొన్ని ఉంటాయి. ఛాతీలో నొప్పి రావడం, మధ్యలో రావడం, ఎడం భుజంకి వెళ్ళడం, ఇట్లాంటివి అందరికీ తెలిసినవే. సిమ్టమ్స్ రావా అనేది ఒకటి, దాన్ని గుర్తించగలుగుతున్నాం అనేది రెండో పాయింట్. మనం అనుకున్నట్టుగా లేదు, దాని బాధ చెప్తుంది. మనం దాన్ని గుండె నుంచి వస్తుందని మనం అనుకోవట్లేదు కాబట్టి మిస్ అవుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పింది టిపికల్ ఎగ్జాంపుల్. ఏది మధ్యలో ఛాతీలో నొప్పి రావడం, గుండె ఎడం భాగానికి వెళ్ళడం. కానీ ఇదే నొప్పి పంటికి వెళ్ళొచ్చు, మెడకి రావచ్చు, కొంతమంది కుడి పక్కన కూడా వెళ్ళొచ్చు. షుగర్ ఉన్న వాళ్ళకి అసలు నొప్పే లేకపోవచ్చు. వాళ్ళకి సడన్గా ఆయాసం లాగా రావడం, సడన్గా వీక్నెస్ లాగా రావడం, ఇట్లాంటివి వాళ్ళు అంటే అనుకున్నట్టుగా లేదు. కొంతమందికి పొట్ట పై భాగంలో నొప్పి వస్తుంది. పొట్ట భాగంలో కడుపులో మీరు కనుక్కుంటారు వాళ్ళు. ఎస్పెషల్లీ ఆల్కహాల్ తీసుకుంటున్నారు అనుకోండి, ముందు రోజు ఆల్కహాల్ తీసుకున్నాను, ఇవాళ ఆ నొప్పి కాబోలనుకుంటారు. ఇది కామనెస్ట్ ఎగ్జాంపుల్. 2-3 రోజులు నొప్పి తగ్గట్లేదు ఏంటి అనుకుంటారు తప్ప ఇది గుండెదేమో అని వాళ్ళకి అనుమానం రాదు. సో వీళ్ళు అనుకున్నట్టుగా లేదు, అది లేకపోలేదు. సో దీన్ని వాళ్ళు మిస్ అవ్వడం వల్ల దీనికి సైలెంట్ అటాక్ పేరు పెట్టారు. సైలెంట్ కాదు అది, దాని బాధలు చెప్తోంది కానీ మనం దాన్ని పట్టుకోవట్లేదు. అండ్ చాలామంది ఎక్సర్సైజ్ చేస్తుంటే జిమ్లో మనం చూస్తుంటాం సార్, కొలాప్స్ అయిపోతుంటారు థ్రెడ్మిల్ చేస్తున్నప్పుడు కానీ, వేరే డిఫరెంట్ అకేషన్స్లో కూడా పాడుతున్నప్పుడు కానీ, డ్యాన్స్ చేస్తున్నప్పుడు లేదా ఏదైనా ఆడుతున్నప్పుడు. వై దిస్ హ్యాపెన్స్ సార్? సో యాక్చువల్లీ గుండె అది పుట్టుకతోటే దానికి ఒకటే పని ఉంటుంది, కొట్టుకోవడం. దాని నేచరే నిమిషానికి 70-80 సార్లు కొట్టుకుంటూ ఉండడమే అది తప్ప దానికి వేరే తెలియదు. అది ఆ పని ఆగిపోయింది అంటే దాని జబ్బుగా ఉందని బేసికలీ. సో ఎవడన్నా ఎక్సర్సైజ్ చేస్తూ కొలాప్స్ అవ్వడం, ఎవరన్నా కొలాప్స్ అయితే నార్మల్ హార్ట్లో కొలాప్స్ కావు కదా. వాళ్ళకి ప్రీ ఎగ్జిస్టింగ్ జబ్బు ఉంటే అది ప్రాబ్లం వస్తుంది. ప్రీ ఎగ్జిస్టింగ్ జబ్బు ఏంటి? గుండె రక్తనాళంలో బ్లాక్స్ ఉండొచ్చు, గుండె పుట్టుకతోటి వాళ్ళకి జబ్బులు ఉండొచ్చు. సో నార్మల్ హార్ట్, ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చేస్తూ ఒకతను కొలాప్స్ అయ్యాడండి, ఇంకొక మనిషి 100 కిలోమీటర్లు పరిగెడుతున్నాడండి. ఒకటే అంటే ఇద్దరు మనుషులే కదా. మరి వీడి గుండె ట్రెడ్మిల్ చేస్తుంటేనే కొలాప్స్ అయిపోయింది, కాస్త వెయిట్ ఎత్తితేనే కొలాప్స్ అయిపోయింది. ఇంకోడు 100 గంటే అల్ట్రా మారథాన్లోనే ఉన్నాయి, వాళ్ళు 100 గంటే ఎక్కువ పరిగెడతారు, 3-4 రోజులు పరిగెత్తే ఉన్నారు. మరి అది మానవ గుండె కదా. అంటే ఏమిటో, దట్స్ ఎ హెల్తీ హార్ట్, దట్స్ ఎ ట్రైన్డ్ హార్ట్. ఇది అన్హెల్తీ అన్ట్రైన్డ్ హార్ట్. దట్ ఈస్ ద డిఫరెన్స్. డిపెండ్స్. అండ్ ఇప్పుడు చాలామంది ప్రేక్షకులు సెలబ్రిటీస్ని రోల్ మోడల్గా తీసుకుంటుంటారు సార్, వెదర్ ఇట్ కుడ్ బి స్పోర్ట్స్ ఆర్ మూవీ ఫీల్డ్. వాళ్ళు ఏజ్ పెరుగుతున్నా వీళ్ళేంటి ముసలాలు అవ్వట్లేదు, మనం ముసలాలు అయిపోతున్నారని పాప చాలామంది బాధలో వెళ్ళిపోతుంటారు. అండ్ బట్ అట్ ది సేమ్ టైమ్ అకేషనలీ దే డూ టేక్ డ్రింక్స్, మనం చూస్తూ ఉంటాం సోషల్ మీడియాలో. అట్ ది సేమ్ టైమ్ ది బ్యాలెన్స్ ప్యారలల్ ఇస్ అంతే గ్లామరస్గా యంగ్ అండ్ ఫిట్గా కనిపిస్తుంటారు.
హౌ డు దే బ్యాలెన్స్ సార్ అంత ఫిట్గా హౌ డు దే బ్యాలెన్స్? సో మనం సెలబ్రిటీ అని అంటున్నాం కదా, ఈ సెలబ్రిటీస్ జీవితంలో ఒక అంశం మనకు తెలుసు, వాళ్ళ కెమెరా ముందు కనిపించే అంశం మనకు తెలుసు. కెమెరా ముందు కనిపించే దాంట్లో దాని వెనకాల ఏముంటాయి అనేది దట్స్ అ డిఫరెంట్ థింగ్, మగైనా ఆడైనా సరే. బట్ ఒక కెమెరా ముందు బాగా కనిపించడానికి ది బెస్ట్ దే హ్యావ్ ఈజ్ దేర్ బాడీ. మేకప్ ఇవన్నీ తర్వాత విషయాలు బేసికలీ. బట్ మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ వాళ్ళ బాడీ ఈజ్ దేర్ బెస్ట్ అసెట్ అండ్ దే నో దట్ దేర్ బాడీ కెన్ బి ఎ ప్రోడక్ట్ ఆఫ్ నేమ్, ఫేమ్ అండ్ గ్రోత్ ఇన్ లైఫ్. దాని వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటున్నారు. సో నెక్స్ట్ మనం ఇప్పుడు డ్రింక్స్ కానీ వాట్ ఎవర్ ఏవైనా ఉండొచ్చు కాక, బేసికలీ వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ ఇప్పుడు సెలబ్రిటీ మనం చెప్పక్కర్లేదండి. రీసెంట్గా ఒక 84-year-old ఆవిడది బెన్ బిక్మ్యాన్ అని చెప్పేసి ఆయన ఒక పాడ్కాస్ట్ చేశాడు. ఆయన హెల్త్ గురించి, హెల్త్ రిలేటెడ్ ఫిలాసఫీ గురించి మాట్లాడుతుంటాడు. ఆవిడతో మాట్లాడగా ఆవిడ చెప్పింది, షీఈ్ ఎ కొరియోగ్రాఫర్, షీఈ్ ఎ పెయింటర్. ఆవిడ చెప్పింది, నేను డ్యాన్స్ చేస్తా, నేను పెయింట్ చేస్తా. పెయింట్ చేసేటప్పుడు నా బ్రష్ ఒక పెయింట్ చేసిన తర్వాత అది కడుక్కోకపోతే నెక్స్ట్ పెయింట్కి పనికిరాదు కదా. సో ఐ మెయింటైన్ దట్ వెల్. నేను ఇంక్ పెన్లే వాడతాను, ఇది ఇంక్ పెన్ను. ఈ ఇంక్ పెన్లో రోజు ఇంకు పోసుకుంటా, ఉందో లేదో చూసుకుంటా, వారానికి ఒకసారి కడుగుతాను, ఎంత చేస్తా. ఒక పెన్నుని, ఒక బ్రష్ని అంత మనం చూస్తున్నాం కదా. మన బాడీ ఈజ్ సంథింగ్, ఈజ్ ద బెస్ట్ ఇన్స్ట్రుమెంట్ యూ హ్యావ్. దాన్ని ఎంత బాగా చూసుకోవాలి మనము. కానీ మన బట్టల్ని, మన షూజు, మన వాడే వస్తువులు, మన ఆస్తుల్ని చూసుకున్నంత మనకి అతి ముఖ్యమైన దానికి మనం ఇవ్వలేకపోతున్నామంటే అది శోచనీయం కదా. అది ఒక అమాయకత్వం, ఇగ్నోరెన్స్, ఫర్ ల్యాక్ ఆఫ్ స్ట్రాంగ్ వర్డ్స్ కాదంటారా. సెలబ్రిటీస్కి అది ప్రొఫెషన్ కాబట్టి చూసుకుంటున్నారు. సెలబ్రిటీ ప్రొఫెషన్ దాటిన తర్వాత కూడా అలా ఉండగలిగితే దెన్ దే ఆర్ రోల్ మోడల్స్ అండ్ దే ఆర్ సెలబ్రిటీ వేరు, రోల్ మోడల్ వేరు. ఫర్ ఎగ్జాంపుల్ సౌరవ్ గంగూలీకి స్టెంట్లు వేశారు, కపిల్ దేవ్కి మొన్న 3 స్టెంట్లు వేశారు. వాళ్ళు ఇంటర్నేషనల్ అథ్లీట్స్. మరి ఆ ఫిట్నెస్ వాళ్ళ జీవితాంతో ఎందుకు మెయింటైన్ చేసుకోలేకపోతున్నారు? ఒక సినిమా యాక్టర్ బాగా కనిపించాలి కాబట్టి ఫిట్గా ఉండడం వేరు, నేను ఫిట్గా ఉండాలి కాబట్టి ఫిట్గా ఉండడం అనేవాడు వాడు ఇంతకంటే ఎఫిషియెంట్ ఫెలో. ఇప్పుడు ఇదే సినిమా యాక్టర్, ఇదే స్పోర్ట్స్ పర్సన్ వాళ్ళ కెరీర్ అయిపోయిన తర్వాత కూడా అంతే ఫిట్గా ఉండగలిగితే ఈజ్ అ రోల్ మోడల్. మనం వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది అంటే శరీరాన్ని మనకి ఓన్లీ అవైలబుల్ థింగ్ టు హ్యావ్ ఎ గుడ్ క్వాలిటీ లైఫ్ ఆర్ లైఫ్ ఇన్ జనరల్. దాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవటం మన బేసిక్ నాలెడ్జ్ అది అని మనం తెలుసుకోవడమే వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలి. ఈ అకేషనల్గా నాకు తెలిసింది ఏంటంటే ఆర్నాల్డ్ ష్వార్జ్నెగ్గర్ సార్, హాలీవుడ్ యాక్టర్, మీకు తెలిసి ఉంటుంది. ఆఫ్టర్ 3 bypass సర్జరీస్ తర్వాత కూడా ఆయన స్టిల్ 70+ ఏజ్ కూడా ఆయన ఎక్సర్సైజ్ రెగ్యులర్గా కంటిన్యూ చేస్తుంటారు. రియల్లీ హాస్ బీన్ ఇన్స్పైరింగ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ అరౌండ్. 100%. yes. అండ్ వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ కార్డియక్ అరెస్ట్ అండ్ హార్ట్ అటాక్స్? దాని మాటల్లోనే ఉంది బేసికలీ. హార్ట్ అటాక్, కార్డియక్ అరెస్ట్. హార్ట్ అటాక్ వల్ల కార్డియక్ అరెస్ట్ వస్తుంది. కార్డియక్ అరెస్ట్ అంటే గుండె ఆగిపోవడం. సో కార్డియక్ అరెస్ట్ రావడానికి చివరికి అంటే లైఫ్ ఎండ్ అవ్వడానికి అందరికీ కార్డియక్ అరెస్ట్ రావాల్సిందే. కార్డియక్ అరెస్ట్ రాకుండా చెప్పాను లీగల్గా కూడా కార్డియక్ అరెస్ట్ వస్తేనే చనిపోయడం లెక్క. దానికి చాలా కారణాలు ఉండొచ్చు. ఫైనల్లీ ఎవ్రీథింగ్ కల్మినేట్స్ ఇన్ చెప్పే లైఫ్ స్టార్ట్స్ విత్ హార్ట్, ఎండ్స్ విత్ హార్ట్. సో ఫైనల్గా అన్ని క్రిమి కీటకాల దగ్గర నుంచి మనుషుల దాకా అందరూ హార్ట్ ఆగిపోతేనే చచ్చిపోతారు. చచ్చిపోవడానికి సంకేతం. దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. దాంట్లో ప్రధాన కారణం అంటే 80% ఆఫ్ కేసెస్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హార్ట్ అటాక్. అండ్ ఇంకోటి కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గారు ఫ్యూ ఇయర్స్ బ్యాక్ హార్ట్ అటాక్, కార్డియక్ అరెస్ట్తో చనిపోయారు. అది ఏంటో ఎగ్జాక్ట్గా రీజన్ తెలియదు, కానీ అది ఫ్యామిలీ హిస్టరీ కూడా ఎగ్జాక్ట్గా తెలియదు సార్. జిమ్ అప్పటివరకు ఆయన చాలా ఫిట్గా చేస్తూ ఉన్నారు. సడన్గా ఆల్ ఆఫ్ ది సడన్ ఆయన వెహికల్ ఎక్కే టైంకి ఆయన ఒక్కసారి కుప్పకూలిపోయారు సార్. వాట్ కుడ్ బి ద రీజన్ సార్ అది? సో ప్రతి వీడియోకి ఇంపాక్ట్ వాల్యూ అంటారు. సో ఆ విజువల్ ఇంపాక్ట్ వాల్యూ, ఒక దారుణమైన యాక్సిడెంట్ చూసినా, ఒకళ్ళు ఎక్సర్సైజ్ చేస్తూ చడిపోయినా దాని ఇంపాక్ట్ వాల్యూ ఎక్కువ ఉంటుంది విజువల్గా. కానీ దాని వెనకాల స్టోరీ మనం చూడం. అది మనలో ఎవోక్ చేసే రియాక్షన్ గురించి, మనం భయం గురించి మనం మాట్లాడతాం. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఇందాక అనుకున్నట్టుగా అప్పుడప్పుడు మీరు చెప్పిన పునీత్ రాజ్ కుమార్ కావచ్చు, ఆయన ఎక్సర్సైజ్ చేస్తుంటే చనిపోయాడు.
దానికి ఆన్సర్ పార్సల్గా మీరు చెప్పారు, అతనికి స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది, అతను స్మోక్ చేస్తాడా, ఇవన్నీ మనకు తెలియవు. అతను రోజు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తాడా, లేకపోతే సినిమాకి 2 నెలల ముందు ఎక్సర్సైజ్ మొదలు పెడతాడా, ప్లస్ అతను కొలెస్ట్రాల్తో చూసుకుంటాడా, అతను షుగర్ ఉందా, బీపీ ఉందా, ఇవన్నీ మనకి ఏమీ తెలియవు. ఒకడు ఎక్సర్సైజ్ చేస్తూ పడిపోయాడు అనేది మాత్రమే మనలో భయాన్ని రేకొల్పుతుంది బేసికలీ. సో మనం వీ నీడ్ టు అనలైజ్, మనకి షుగర్ ఉందా, మనం సిగరెట్ తాగుతామా, మనకి స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉందా, లేకపోతే మనకెందుకు భయపడాల్సిన అవసరం ఉంది. మన పక్కన పడే చనిపోవచ్చు కాక, మనకి దాంట్లో మెంటల్ ఎమోషనల్ రియాక్షన్ రావచ్చు, బట్ మన భయం దాంతో ఎండ్ కావాలి. మనం ఇప్పుడు మనకి షుగర్ ఉన్నా, కొలెస్ట్రాల్ ఉన్నా, స్మోకింగ్ ఉన్నా, ఇట్లాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా చూసుకోవడం, ఇందాక మనం అనుకున్నట్టుగా శరీరాన్ని హెల్తీగా ఉండేట్టుగా మనం ఏమి చేస్తున్నాం, ఆర్ వి ఎక్సర్సైజింగ్ డైలీ, ఆర్ వి కంట్రోలింగ్ అవర్ ఫుడ్, ఆర్ వి కంట్రోలింగ్ అవర్ వెయిట్, ఇవి చూసుకుంటే అంతకన్నా మనం చేసేది లేదు. డెత్ ఈజ్ సర్టన్. ఇప్పుడు దాకా లైఫ్ హ్యాస్ టు ఎండ్, ఎంత బాగా చూసుకున్నా లైఫ్ హ్యాస్ టు ఎండ్, కానీ చనిపోయే రోజు దాకా మనము యాక్టివ్గా ఉండగలగటం మనం చేసేది. దిస్ ఇస్ ద బెస్ట్ సైన్స్ అట్ దిస్ పాయింట్ కెన్ డూ. గాట్ ఇట్. అండ్ ఇప్పుడు చాలామంది ఆల్కహాల్స్ వాళ్ళు జస్టిఫై చేసుకుంటున్నారా తెలియదు, కానీ కన్వీనియంట్గా చెప్తుంటారు సార్. అంటే డాక్టర్ డైలీ ఒక పెగ్గు తీసుకోవచ్చు అని చెప్తుంటారు. హౌ ఫర్ ఇట్ ఈస్ ట్రూ సార్? సో సైన్స్ అనేది పరిశోధన అన్నాడు తెలుగులో. సైన్స్ అనే దానికంటే పరిశోధన, రిసర్చ్ అనేది కొన్ని. సెర్చ్ కాదు, రీసెర్చ్. ముందు సెర్చ్ చేస్తాడు, దాన్ని మళ్ళీ సెర్చ్ చేస్తాడు. మన తర్వాత జనరేషన్ ఎవడో వస్తాడు, వాడు మళ్ళీ దాన్ని చదువుతాడు, మళ్ళీ దాని గురించి ఆలోచించి రీసెర్చ్ చేస్తాడు. అంటే ఏమిటి? సైన్స్ కీప్స్ ఆన్ చేంజింగ్. సైన్స్ ఏదైతే ఇవాళ గట్టిగా బలగు చెప్తున్నారో 10 ఏళ్ళ తర్వాత పూర్తిగా దాన్ని రివర్స్ చేయొచ్చు వాళ్ళు. దాన్ని రీసెర్చ్ అంటాడు బేసిక్లీ. ఒక 10-15 ఏళ్ల క్రితం కావచ్చు, 20 ఏళ్ల క్రితం కావచ్చు, ఆల్కహాల్ తాగడం ఒక రకంగా మంచిది, అది మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది అని చెప్పడం జరిగింది. కొంతమంది డాక్టర్లు కూడా చెప్పారు. డాక్టర్లు చెప్పారు కదా అని చెప్పేసి పేషెంట్లు కూడా తీసుకుంటున్నారు, ఆల్కహాల్ తీసుకుంటున్నారు, అంతా బాగుంది. ప్రస్తుత రీసెర్చ్ ఏం చెప్తోంది అనేటటువంటిది ఇంపార్టెంట్ కదా. బట్ బికాస్ ఇది సైన్స్ అనేది నిత్య రియాలిటీ చెక్. అది వీఆర్ సర్చింగ్ ఫర్ వాట్? సర్చింగ్ ఫర్ రియాలిటీ. రియాలిటీతో మనం ఎలానే ఉంటే దట్స్ వాట్ ఎనిబడి హ్యాస్ టు. నిజం, సత్యమేవ జయతే అన్నాడు. సో ప్రస్తుత రియాలిటీ అండ్ ప్రస్తుత రీసెర్చ్ ఏం చెప్తోంది అంటే ఆల్కహాల్ ఎంత మోతాదులో తీసుకున్నా శరీరానికి హానికరం. గుండెకే కాదు, అన్ని అవయవాలకి కూడా. నైస్ గైడ్ లైన్స్ అంటారు, NICE, నైస్ గైడ్ లైన్స్. అదే బ్రిటిష్ వాళ్ళ గైడ్ లైన్స్. వాళ్ళు జనాలకు అర్థమయ్యే రీతిలో బొమ్మలతో సహా వాళ్ళు ఇంటర్నెట్లో పెడతారు. నైస్ గైడ్ లైన్స్ అని ఆల్కహాల్ అని చూడండి. సో ఎప్పుడు అపర సరస్వతి గూగుల్, సో గూగుల్లో టైప్ చేసి చూడండి నైస్ గైడ్ లైన్స్ అండ్ ఆల్కహాల్ అని. ఏ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ అయినా శరీరానికి హానికరమే. ఆల్కహాల్ ఆపడం అనేది మ్యాండేటరీ అని చెప్పేసి ప్రస్తుత సైన్స్ చెప్తాం. ఓకే. సో అది వీ హ్యావ్ టు ఫాలో దట్. అంతే. ఫారెన్ కంట్రీస్లో ఎక్కువగా తరచుగా తీసుకుంటుంటారు సార్. అంటే వాళ్ళ క్లైమేట్కి వాళ్ళ హెల్త్ అంటే ఇది కొంచెం వాళ్ళకి కన్వీనియంట్గా ఉంటుందంటారా? ఇవన్నీ కూడా సాకులేనండి. సో ఆల్కహాల్ మనిషి ఎందుకు తీసుకుంటాడు? మూడ్ ఎలివేషన్ కోసం తీసుకుంటాడు. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. మన కల్చర్ మన మీద కొంత ఇంపాక్ట్ చేస్తుంది. మన కల్చర్లో మనకి ఆల్కహాల్ తాగడం చెడ్డదైతే మనం తాగం. వాళ్ళ కల్చర్లో వాళ్ళు ఆల్కహాల్ తాగడం క్యాషువల్ కాబట్టి వాళ్ళు తాగుతారు బేసికలీ. బట్ మూడ్ ఎలివేషన్కి ఆల్కహాల్ తీసుకోవడం అనేది మనిషి యొక్క ఒక అలవాటు బేసిక్. ఇట్ కెనాట్ బి జస్టిఫైడ్. ఎంత కల్చరల్గా చెప్పినా, మతపరంగా చెప్పినా, ఇట్ షుడ్ నాట్ బి జస్టిఫైడ్ బికాస్ ఇట్ ఇస్ హార్మ్ఫుల్ టు ద బాడీ. ఓకే. సో చాలా మంది పేషెంట్స్ స్టంట్స్ వేసిన తర్వాత కూడా మళ్ళీ డాక్టర్స్ని అప్రోచ్ అవుతుంటారు సార్. అంటే మళ్ళీ బ్లాక్స్ ఏర్పడుతున్నాయి అని మళ్ళీ రీకన్సల్ట్ అవుతుంటారు డాక్టర్స్ని. డాక్టర్స్ ఏమో మళ్ళీ యాంజియోగ్రామ్ చేయాల్సి ఉంటుందేమో అంటుంటారు. సో ఏంటి సార్ రీజన్ ఏంటి? స్టంట్స్ వేసిన తర్వాత కూడా మళ్ళీ ప్రాబ్లం ఎందుకు, ఎక్కడ వస్తుంది? సో ఇప్పుడు స్టంట్ వేసిన, గుండెకి బైపాస్ ఆపరేషన్ చేసిన, ఉన్న రక్తనాళాన్ని క్లీన్ చేసి రిపేర్ వర్క్ చేస్తున్నారు బేసికలీ. ఓకే. సో ఆ రక్తనాళంలో పోయే రక్తం పాతదే, ఆ రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్ పాతదే, ఆ రక్తంలో ఉన్న షుగర్ పాతదే, రక్తం పోయే ప్రెషర్, బ్లడ్ ప్రెషర్ అది కూడా పాతదే. ఒకవేళ రక్తం కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందనుకోండి, మీరు రిపేర్ చేస్తే మళ్ళీ బ్లాక్ వస్తుంది కదా. ఒక కార్కి మీరు సర్వీసింగ్ చేశారు, అది ఎంత కాస్ట్లీ కార్ అన్నా సరే, అది మళ్ళీ వాడుతున్నప్పుడు మళ్ళీ సర్వీస్కి ఎప్పుడు వస్తుంది అంటే మన వాడకం బట్టి కదా. సో స్టెంట్ చేసిన, బైపాస్ చేసిన రక్తానికి రిపేర్ వర్క్ మాత్రమే. పాత గుండె తీసి కొత్త గుండె పెట్టట్లా. రక్తంలో మార్పు రానంత వరకు గుండెలో
రక్తనాళాలు శరీరంలో ఎక్కడైనా సరే మారవు. సో ఆ రక్తనాళం క్లీన్గా ఉంచుకోవడం మన చేతుల్లో ఉంది. మన షుగర్ తక్కువగా ఉందా, కొలెస్ట్రాల్ తక్కువగా ఉందా, బీపీ తక్కువ పెట్టుకుంటున్నామా, ఆ రక్తాన్ని క్లీన్గా ఉంచుకోవడానికి మనం ఎక్సర్సైజ్ చేస్తున్నామా, ఇవన్నీ కూడా మళ్ళీ మన చేతుల్లోనే ఉంటుంది. హెల్త్ ఈజ్ ఇన్ ది మన చేతుల్లోనే ఉంటుందండి. డాక్టర్ మనకి సహాయం చేస్తాడు. మన లైఫ్ స్టైలే మన జబ్బులకు కారణం. ఆ లైఫ్ స్టైల్ మారనంత వరకు, ఆ లైఫ్ స్టైల్ డిటర్మిన్ చేసే మన యాటిట్యూడ్, బేసిక్లీ ఇట్స్ ద బ్రెయిన్ విచ్ టెల్స్ మన హ్యాబిట్స్, అవి మారినంత వరకు లైఫ్ స్టైల్ మారదు. మీకు తెలుసు కదా, ఇప్పుడు సిగరెట్, ఆల్కహాల్, ఎక్సర్సైజ్ ఈజ్ అన్ యాటిట్యూడ్. ఎక్సర్సైజ్ చేయడం అనేది ఒక యాటిట్యూడ్. ఎక్సర్సైజ్ చేయడానికి ఏం కావాలి? మంచి ఫుడ్ కాదు, ఎక్సర్సైజ్ చేయాల కోరిక కావాలి, ఇంటెన్షన్ కావాలి. ఎక్సర్సైజ్ చేయాలి అనుకుంటే షూస్ కూడా అక్కర్లేదు, లేచి నడవడమే. అంత ప్యాషన్ ఉండాలి, చేయాలని ప్యాషన్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ అన్ యాటిట్యూడ్. ఎక్సర్సైజ్ చేయడానికి కోరిక కావాలి, మోటివేషన్ కూడా కాదు. సో బేసిక్ ఎక్సర్సైజ్ చేయడం అనేది ఒక యాటిట్యూడ్. అది యాటిట్యూడ్ ఉంటే లైఫ్ స్టైల్ మారుతుంది. లైఫ్ స్టైల్ మారితే జబ్బులు రావు. జబ్బులు రాకుండా ఉండాలంటే ఇదే మార్గం. సో యాటిట్యూడ్ లేనంత వరకు అన్ని వస్తూనే ఉంటాయి. అదే చాలా మంది అట్లా లేజీగా ఫీల్ అవడం వల్ల అది కంటిన్యూ చేయలేకపోతున్నారు ఎక్సర్సైజ్ని ఫర్దర్గా. అండ్ ఇంకోటి సార్, చాలా సర్వేస్లో చూసినట్టయితే మన ఇండియా గ్లోబల్ వైడ్గా 3rd లార్జెస్ట్ ప్లేస్ ఉన్నట్టుగా నేను చూశాను సార్. ఇది ఒబసిటీలో. ఈ ఒబసిటీ కూడా విపరీతంగా పెరిగిపోతుంది. కొన్ని ఇయర్స్ నుంచి చాలా మందిని బాధ పెడుతోంది. అంటే కొందరు పాపం విగరస్గా కార్డియో, వెయిట్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పటికీ, డైట్ తీసుకుంటున్నప్పటికీ కూడా ఆ కొవ్వు తగ్గట్లేదు సార్. ముఖ్యంగా లోవర్ అబ్డామిన్ అనేది చాలా ఆక్వర్డ్గా ఉంటుంది వాళ్ళకి. మరి ఏం చేస్తే అది తగ్గే ఛాన్సెస్ ఉంటుందంటారు? ఒబేసిటీ అంటే ఊబకాయం అనేది మోస్ట్లీ జెనెటిక్ అండి. మీరు చూస్తారు, కొంతమంది ఏమీ తినరు, లావుగా ఉంటారు. కొంతమంది తెగ తింటారు, పొట్ట నిండా తింటాడు వాడు, కానీ సన్నగానే ఉంటాడు. సో మనిషి సన్నగా ఎలా ఉంటాడు, లావుగా ఎలా ఉంటాడు అనేది అతని యొక్క మెటబాలిజం బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే మనం తినే తిండి ఎంత ఎఫిషియెంట్గా బాడీ వాడుకుంటుంది అనే దాన్ని బట్టి. అది మోస్ట్లీ జెనెటిక్. కొన్ని ఫ్యామిలీస్లో అందరూ లావుగా ఉంటారు, అందరూ సన్నగానే ఉంటారు. సో మనకి లావుగా ఉన్నామా, సన్నగా ఉన్నామా, ఏ వయసులో ఎంత బరువు ఉంటాము, ఇదంతా మన చేతుల్లో లేదు. ఆల్ దిస్ ఈజ్ జెనెటిక్ బేసికలీ. సో మనం దాన్ని యూ నీడ్ నాట్ ఇంకా ఏమీ చేయలేము అని నైరాశ్యంలో పోవాల్సిన అవసరం కూడా లేదు. బేసికలీ మనకు ఉన్నది ఏమిటి, దాంతో మనం ఏం చేసుకోగలం. సన్నగా ఉంటే వాడు అదృష్టవంతుడు, వీ కెన్ లీవ్ దట్, దానికి ఏం చేయాల్సిన అవసరమే లేదు. మనం అంత సన్నగా లేము, మనం ఏం చేయాలి ఇప్పుడు? అప్పుడు మనం తాతమొత్తాలు తిట్టుకునే కంటే మనము, అంటే అది తాతమొత్తాతల నుంచి వచ్చింది మనకు రిస్క్. జబ్బు చేయలేదు వాళ్ళు. ఈ వయసుకు నువ్వు లావుగా ఉంటావా అని చెప్తున్నాడు. లావుగా ఉండకుండా మనం జాగ్రత్త పడవచ్చు కదా. సో మనకి ఏముందో పక్కన పెట్టి మనం ఉన్నదాంతో మనం ఏమి చేసుకోగలము అని ఆలోచిస్తే మరి పని జరుగుతుంది. బేసికలీ విల్ బి హెల్తియర్. అండ్ వాట్ ఆర్ ద బెస్ట్ ఫుడ్ ఐటమ్స్ ఫర్ హార్ట్ అండ్ ఎక్సర్సైజ్ టు బి డన్ ఫర్ గుడ్ హార్ట్ రేట్ సార్? హార్ట్కి ఫుడ్ అంటూ స్పెసిఫిక్గా ఫుడ్ అంటూ ఉండాలంటే హార్ట్ అనేది రక్తనాళాల యొక్క మాడిఫికేషన్. ప్రకృతి ఎలా చేసిందంటే రక్తనాళాల్లోంచి అది హార్ట్ని పంప్ని క్రియేట్ చేసింది అది. సో రక్తనాళంలో స్ట్రక్చర్ ఎలా ఉంటుందో గుండె స్ట్రక్చర్ అలాగే ఉంటుంది బేసికలీ. రక్తనాళాలు బ్లాక్ కాకుండా చూసుకోవాలి అంటే ఏం చెయ్యాలి? ఏం ఫుడ్ తింటే రక్తనాళాలు హెల్తీగా ఉంటాయో అదే ఫుడ్ వల్ల గుండె కూడా హెల్తీగా ఉంటుంది. రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ తక్కువ ఉండాలి. కొలెస్ట్రాల్ తక్కువ ఉండాలంటే షుగర్ తక్కువ ఉండాలి. సో షుగరు ఇచ్చేటటువంటి తిండి తక్కువ తినడం, కొలెస్ట్రాల్ జనరేట్ చేసేటువంటి తిండి తక్కువ తినడం, అది ప్రధానంగా చూసుకునేది. తిండి అనేది మన మానవ శరీరంలో హార్డ్వైర్డ్ అండి. హార్డ్వైర్డ్ అంటే తిండి నుంచి ప్లెజర్ వచ్చేటట్టుగా ప్రకృతి పెట్టింది. అందుకే నాలుక పెట్టింది కదా, రుచి కోసం. సో ఇది పూర్తిగా మాడిఫై చేయటం 97% ఆఫ్ పీపుల్కి కాదు. యు ఆర్ ఓవర్ రైడింగ్ యువర్ బాడీస్ నేచర్. న్యాచురల్గా వచ్చేదాన్ని ఓవర్ రైడ్ చేసుకోవాలి. సో పర్ఫెక్ట్గా డైట్ మెయింటైన్ చేయడం అందరి వల్ల అయ్యే పని డెఫినెట్గా కాదు. సో ఏం చేయాలి? మనం దాన్ని ఎలాగ తెలివిగా మాడిఫై చేసుకోవడం, కార్బోహైడ్రేట్స్ తగ్గించడం, ప్రోటీన్స్ పెంచడం, అలా అని చెప్పేసి ఇది ఒక శిక్షలాగా చూసుకోకుండా అప్పుడప్పుడు మీకు కావాల్సిన చీట్ డేస్ అంటారు, వారానికి ఒకసారి, ఫైనల్కి ఒకసారి మీకు ఇష్టమైన తింటూ తెలివిగా తినడం అనేది డైటింగ్. సో తెలివిగా తింటూ ఎక్సర్సైజ్ చేస్తూ ఈ రెండు చేస్తున్నట్లయితే దిస్ ఈస్ ద బెస్ట్. ఏ మనిషి అయినా ఇంతకంటే చేయాల్సింది.
సార్ ఇప్పుడు కార్డియాలజీ ఫీల్డ్లోకి రావాలనుకునే చాలామంది యంగ్ జూనియర్ డాక్టర్స్ మిమ్మల్ని ఎంతోమంది ఇన్స్పైరింగ్గా చూస్తుంటారు సార్. మీ వీడియోస్ కావచ్చు, మిమ్మల్ని రోల్ మోడల్గా తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ నార్మల్ పబ్లిక్ కూడా ఒక యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది. డాక్టర్స్ వీడియోస్ మనం చూస్తుంటాం, మీరు తినే ఫుడ్ ఏంటి, మీరు పాటించే ఒక డైలీ రొటీన్ లైఫ్ ఏంటనే తెలుసుకోవాలని ఉంటుంది. సో ప్లీజ్ లెట్ మీ నో యువర్ రొటీన్ అండ్ ఫుడ్ వాట్ యు టేక్. నేను చెప్పినట్టుగా నేను కార్బోహైడ్రేట్స్ పూర్తిగా అవాయిడ్ చేస్తానండి. రైస్ అనేది వన్స్ ఏ వీక్, ట్వైస్ ఏ వీక్ అంతే ఉంటుంది రైస్ అనేది. సో బ్రేక్ఫాస్ట్ తిన్న అసలు బ్రేక్ఫాస్ట్ మానేసి నేను 10 ఏళ్ళు అయింది బేసికలీ. 10 ఏళ్ళు అంతకన్నా ఎక్కువ గడువు అయి ఉండొచ్చు. 10 కాదు, డెఫినెట్గా మోస్ట్ 20 years అవుతున్నాను. సో బ్రేక్ఫాస్ట్ అనేది ఎప్పుడూ తిన్నాను నేను బేసికలీ. మధ్యాహ్నం దాకా లిక్విడ్స్తో మేనేజ్ చేస్తాను. మధ్యాహ్నం దాకా కాఫీ టీలతో మేనేజ్ చేస్తాను. లంచ్ కూడా మోస్ట్లీ రైస్ ఉండదు, రైస్ కాదు కార్బ్సే ఉండవు అసలు. లంచ్కి ఒక 3-4 ఆమ్లెట్లు ప్లస్ 1 సలాడ్ ఏదైనా ఉంటుంది. ఓకే. అకేషనల్ ఫ్రూట్లో కూడా 2 ఉంటాయి, జామకాయ ఒకటి, దానిమ్మ ఒకటి. సో దిస్ ఈజ్ ద లంచ్. ఈవినింగ్ మళ్ళీ కార్బ్ లేకుండా ఏమన్నా టిఫిన్లో లేకపోతే అలాగే ఏమన్నా ఉంటాయి. సో మీకు అసలు చీట్ డేస్ అంటే ఏముండవు సార్? సండే ఈజ్ ద చీట్ డే. కానీ క్రేవింగ్స్ అసలు ఏమి ఉండవు సార్ మామూలుగా క్రేవింగ్స్? అది తెలివితేటలండి. తెలివితేటలు అంటే నేను తెలివైనగా అని చెప్పట్లా. మన క్రేవింగ్స్ని మన కార్బ్ అన్నం లేకుండా క్రేవింగ్స్ని ఎట్లా సాటిస్ఫై చేసుకోవాలి? గాట్ ఇట్. ఇప్పుడు మీకు ఇష్టం ఏవి అని ప్రతి గారిని అడిగాను అనుకోండి, మీరు అన్నం అనరుగా. నాకు ఆకూర ఇష్టం, మా ఫ్రై ఇష్టం, చాయిస్. మీ చాయిస్ ఈజ్ నాట్ రైస్. మీ ఇష్టమైనవి తినడానికి మీడియం రైస్. సో మీకు ఇష్టమైన అన్నీ తినండి, రైస్ కాకుండా తినండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 days a week ఈవినింగ్ కిన్వా తింటాను. సో నాకు ఇష్టమైనది రైస్ కాదు, కిన్వా కాదు, నాకు ఇష్టమైనది ఆ కూర, ఆ పచ్చడి, ఆ చారు, సంథింగ్ లైక్ దట్. అది కిన్వాతో తింటాను నేను. జస్ట్ యూ హ్యావ్ టు రిప్లేస్. ఎస్, జొన్న రొట్టెలతో తింటాను నేను. సో నాకు ఇష్టమైన అన్ని క్రేవింగ్స్ అన్నీ కూడా ఐఎమ్ ఏబుల్ టు సాటిస్ఫై, నాట్ విత్ రైస్. ఓకే ఓకే ఓకే. అండ్ థైరాయిడ్ కొలెస్ట్రాల్ కూడా చాలామంది చూస్తుంటాం సార్ పేషెంట్స్కి. ఇది లైఫ్ లాంగ్ ఈ పిల్స్ కంటిన్యూ చేయాల్సి ఉంటుందా? వాళ్ళు దానికి రిలేటెడ్ ఏమైనా ఎక్సర్సైజ్ లాంటి పర్టికులర్గా చేయాల్సి ఉంటుందా? థైరాయిడ్ అనేది ఒక వెరీ వెరీ ఇంటెలిజెంట్ గ్లాండ్ అండి. అది మెడ దగ్గర ఉంటుంది. డైరెక్ట్లీ కంట్రోల్డ్ బై ది పిట్యూటరీ గ్లాండ్. అది మాస్టర్ గ్లాండ్ అంటారు. ఇక్కడ నోటి మధ్యలో బ్రెయిన్లో ఉంటుంది అది. ఓకే. సో థైరాయిడ్ ఈజ్ ది మన మెటబాలిజం అని ఇందాక అనుకున్నాం. లావుగా ఎందుకుంటాడు, సన్నగా ఎందుకుంటాడు, కొంతమంది ఎప్పుడు లేజీగా ఉంటారు, కొంతమంది చురుగ్గా ఉంటారు. ఇవన్నిటికీ కారణమైనటువంటి ఏకైక హార్మోన్ గ్రంథి ఏంటంటే అది థైరాక్సిన్. అది తయారు చేసే గ్రంథి థైరాయిడ్. శరీరానికి ఇప్పుడు మనం అనుకున్న దానికంటే ఎంతో తెలివైంది మానవ శరీరం. అది దానికి దెబ్బలు తగిలితే అది హీల్ చేసుకోగలదు, చిన్న చిన్న దెబ్బలు ఉంటే అది సరి చేసుకోగలదు. ఇవన్నీ అది చేసుకునే కెపాసిటీ ఉన్నటువంటి వెరీ వెరీ ఇంటెలిజెంట్ ఆర్గానిజం. థైరాయిడ్ ఎంత ముఖ్యమో శరీరానికి తెలుసు. అందుకనే దాన్ని డైరెక్ట్లీ పిట్యూటరీ కంట్రోల్లో పెట్టింది అది. ఓకే. సో థైరాయిడ్ కొంత వంశపారంపర్యంగా కానివ్వండి, కొన్ని జబ్బుల వల్ల డ్యామేజ్ అవ్వడం వల్ల కానివ్వండి, అది వస్తుంది. సో థైరాయిడ్ మీరు 2 క్వశ్చన్లు 2 వేరే వేరే ఉన్నాయి. థైరాయిడ్ వేరే, కొలెస్ట్రాల్ వేరే. సో థైరాయిడ్కి మనం పెద్ద చేసేది ఏమి ఉండదు, ఎందుకంటే అది వెరీ హై ఇన్ ది ఆర్డర్. సో దానికి మందులు వేసుకోవడం తప్ప జనరల్గా ఉండదు. ఇప్పుడు థైరాయిడ్ గ్లాండ్ శరీరాన్ని సపోర్ట్ చేస్తుంది కదా. సో శరీరం పెరిగే కొద్దికి థైరాక్సిన్ పెంచుకోవాలి. సో లాజికల్గా నాకు ఏమనిపిస్తుంది అంటే బరువు తగ్గితే థైరాయిడ్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది ఏమోనని, బట్ సైన్స్ సేస్ అదర్వైజ్. సో థైరాయిడ్ ఉంటే మాత్రం మందులు వేసుకుంటూ ఉంటే మీ మెటబాలిజం నిలుస్తుంది. ఓకే. అదొకటి. కొలెస్ట్రాల్ అంటారా, కొలెస్ట్రాల్కి 2 సోర్సెస్. ఒకటి మనం తినే తిండి, ఇంకోటి మనకి వంశపారంపర్యంగా డిటర్మైన్ అయినటువంటి లివర్లో తయారు చేసే కొలెస్ట్రాల్. ఓకే. బట్ ఈ రెండింటికి కూడా డైట్ అండ్ ఎక్సర్సైజే మార్గం. మీరు అంటే మోటివేషన్ కంటే కూడా డిసిప్లిన్గా కనీసం వారానికి 3-4 రోజులు ఎక్సర్సైజ్ చేయగలిగితే కొలెస్ట్రాల్ ప్రాబ్లం కెన్ బి సాల్వ్డ్. దీనికి ఎన్నో లైవ్ ఎక్స్పెరిమెంట్స్, లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. దాంట్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ మాత్రము మనం ఎక్సర్సైజ్తో చేయగలం, అనుమానం లేదు. కానీ అది చెడ్డది కాబట్టి దాని మీద ఎప్పుడు ఒక దృష్టి, దాని మీద మనం ఒక కన్ను వేసి ఉంచాలి దాని మీద. సో 6 నెలలకు ఒకసారి కొలెస్ట్రాల్ పరీక్ష చేయించుకుంటూ అది ఎక్కడ ఉంది అని చేసుకోవడం అనేది చాలా అవసరం. ఓకే. సో అది ఎక్కువ ఉంటే ఎక్సర్సైజ్ డైట్ చేసుకోండి, కానీ మందులు కూడా వేసుకోండి. తద్వారా దాన్ని మీరు కంట్రోల్లో ఉంచుకుంటే అది మీకు హాని కాకుండా ఉంటుంది. ఇంట్లో పల్లెటూళ్ళలో
మధ్య మధ్య పాములు వస్తుంటాయి ఇంట్లోకి. సో అది ఎంత క్యాజువల్గా ఉంటుందంటే కృష్ణా జిల్లాలో దాన్ని పురుగులు అంటారు. మా ఇంట్లో పురుగు తిరుగుతుంది అంటాడు. పురుగు అంటే పురుగు కాదు, పాము. వీళ్ళకి ఎంత క్యాజువల్గా ఉంటుందంటే వాళ్ళు చూసి చూసి చూసి, కానీ రోజు చూసేదే కావచ్చు, అది కాటేస్తే చచ్చిపోతాం అంతేగా. సో కొలెస్ట్రాల్ అనేది మన శరీరంలో ఉన్న పాము లాంటిది. దాన్ని ఎప్పుడూ కంట కనిపెడుతూనే ఉండాలి. అది పెరిగితే దాన్ని తగ్గించాలి, అప్పుడు మనది కాటేది. కొంతమందికి భయం కూడా ఉంటుంది సార్, ఈ ట్యాబ్లెట్స్ ఇట్లా లాంగ్ రన్లో లైఫ్ లాంగ్ వాడుతున్నాం అంటే అది కిడ్నీ ఏమైనా ఎఫెక్ట్ చేస్తుందని కూడా ఒక భయం కూడా ఉంటుంది. ఏజ్ పెరుగుతున్న కొద్దీ మరి అది కూడా ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయి సార్? అది కాదు ప్రతీక్, బేసికలీ మనిషి తెలుసుకోవాల్సినటువంటి ప్రధాన ఫిలసాఫికల్ కారణం, ఒక కాన్సెప్ట్ ఏంటంటే అవసరాలు, అలవాట్లు. ఓకే. మనకి ఏది అవసరం, మనకి ఏది అలవాటు, ఈ రెండింటికి కన్ఫ్యూజన్ ఉందనుకోండి, రెండింటిని అలవాట్ల కింద తీసుకునే తప్పు చేస్తారు జనాలు. కొన్ని మనకి అవసరం, మన శరీరం హెల్త్కి కొన్ని అవసరమైనవి ఎప్పుడు చెయ్యాలి. చేస్తే మీ హెల్త్ మిమ్మల్ని కాపాడుతుంది, మీ ఆరోగ్యాన్ని అది కాపాడుతుంది. అలవాట్ల వల్ల మీ ప్లెజరబుల్ థింగ్స్, మీకు హానికరమైనవి కావచ్చు, అవి మీ ప్లెజర్ కోసం మీరు తీసుకున్నవి అలవాట్లు. సో ఇప్పుడు కొలెస్ట్రాల్ టాబ్లెట్ అనేది మనకు అవసరం. కొంతమందికి సైకెట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, యాంగ్జైటీ ఉంటుంది, డిప్రెషన్ ఉంటుంది. వాళ్ళ జీవితం స్మూత్గా నడవడానికి వాళ్ళకి సైకెట్రీ మందులు, మానసిక రుగ్మత యొక్క మందులు అవసరం వాళ్ళకి. లేకపోతే బండి సిస్టమ్ పనిచేయదు. వాళ్ళు సరిగ్గా మాట్లాడకపోతే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని వాళ్ళు హర్ట్ చేయొచ్చు, ఈ పక్క రిలేషన్స్ దెబ్బతింటాయి, వాళ్ళ ఫ్రెండ్స్తో రిలేషన్స్, వాళ్ళ జాబ్, వాళ్ళ లైఫ్ అంత ఇంపాక్ట్ కావచ్చు. ఇవన్నీ అవసరాలు. కొన్ని అవసరాలను మనం తప్పకుండా చేయాలి. ఆ కన్ఫ్యూజన్లో మనం ఉండకూడదు. కొన్ని పనులు చేస్తే యువర్ లైఫ్ విల్ బి స్మూత్ అండ్ డిసీజ్ ఫ్రీ ఆర్ సఫరింగ్ ఫ్రీ. అవి ఎప్పటికీ చేయాలి. అండ్ వాట్ ఈస్ బైపాస్ సర్జరీ సార్? అది ఎందుకు చేయాల్సి ఉంటుంది, ఎప్పుడు చేయాల్సి ఉంటుంది? సో దాంట్లోనే ఆ పదంలోనే ఆన్సర్ ఉందండి. బైపాస్ చేస్తున్న మనం రక్తనాళాల్లో బ్లాక్ ఉన్నట్లయితే, గుండెలో కానివ్వండి, కాళ్ళలో కానివ్వండి, శరీరంలో ఎక్కడన్నా సరే బ్లాక్ ఉంది గట్టిగా, ఆ బ్లాక్ మనం ఏదో రక్తనాళం లోపల నుంచి దాన్ని క్లీన్ చేయొచ్చు. క్లీన్ చేసి స్టంట్ వేస్తాం కామన్గా. అది చేయలేని పక్షంలో దాన్ని బైపాస్ చేస్తాం, బ్లాక్ని తీయం. బ్లాక్ని బైపాస్ చేయడం ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓఆర్ఆర్ ఉంది హైదరాబాద్కి. ఓఆర్ఆర్ ఏం చేస్తుంది, హైదరాబాద్లో ఉన్న ట్రాఫిక్ని మొత్తం అంతా బైపాస్ చేస్తుంది. మీరు హైదరాబాద్ అవతల నుంచి యువతలకు పోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ బాంబే నుంచి విజయవాడ వెళ్తున్నాడు అనుకోండి, హైదరాబాద్ లోపల నుంచి పోతే వాడికి ఒక 2 గంటలు డిలే. యు ఆర్ నాట్ గోయింగ్ త్రూ ద ట్రాఫిక్, ఆర్ బైపాసింగ్ ద ట్రాఫిక్. అలాగే రక్తనాళం, కొత్త రక్తనాళం తీసుకుని బ్లాక్ అటు ఇటుగా అటాచ్ చేస్తారు వాళ్ళు. సో ముందు నుంచి రక్తం ఏం చేస్తుంటే బైపాస్ ట్రాక్ గుండా పోయి చివరికి వచ్చేస్తుంది. సో గుండెకి సప్లై అయిపోతుంది. కానీ ఉన్న బ్లాక్ అలాగే ఉండొచ్చు, పెరగచ్చు కూడా, బట్ దానివల్ల మనకి నష్టం, ఇంపాక్ట్ ఉండదు. ఇప్పుడు స్టంట్స్ వేసిన తర్వాత కూడా ఫర్దర్గా మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు అని గ్యారంటీ ఏదైనా ఉందా సార్? దానికి మీరు అన్నట్టుగా ఎక్సైజ్ మందులు వాడుతున్నా, కొంతమంది 2 స్టంట్స్ వేయించుకుంటారు, 3 స్టంట్స్ వేయించుకుంటారు, డిపెండ్స్ ఆన్ ద హెల్త్ కండిషన్. సో గ్యారంటీ దేనికి, బ్లాక్ వస్తుందా లేదా దానికి. సో బ్లాక్ రావడానికి కారణం ఏంటి, కొలెస్ట్రాల్. ఓకే. సో మన శరీరంలో బ్లాక్ మళ్ళీ రావడానికి కారణమైనటువంటి కొలెస్ట్రాల్, LDL అనేటటువంటి కొలెస్ట్రాల్ని తక్కువ పెట్టుకుంటే, ఎంతకాలం పెట్టుకుంటే అంతకాలం స్టెంట్లో బ్లాక్ కాదు. బ్లాక్ చేసే పదార్థం LDL మనకు తెలుస్తుంది కదా. సో LDL తక్కువ పెట్టుకోవడం మనం చేయాల్సినటువంటి, అది వాట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్. ఇది చేసినా ఒక 10% మందికి రక్తనాళ లోపలి పొర ఎగ్జూబరెంట్గా పెరగచ్చు. ఓకే. అది 10% మందిలో రావచ్చు. సో స్టెంట్ చేసినా, బైపాస్ చేసినా కొంతకాలం తర్వాత ప్రాబ్లం వచ్చే అవకాశం 10% మందిలో ఉంటుంది. ఓకే. దాన్ని పరీక్షలు చేయించుకోవాలి. బట్ మన చేతుల్లో ఉంది కొలెస్ట్రాల్ తక్కువ పెట్టుకోవడం. అండ్ మీ ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో చూసాం సార్, మీరు కొంతమంది సినిమా సెలబ్రిటీస్ కూడా గురించి చెప్పడం చూసాం, లైక్ హౌ దే మెయింటైన్ దేర్ లైఫ్ స్టైల్ అనేది, వెదర్ ఫుడ్ కావచ్చు, ఎక్సర్సైజ్ కావచ్చు. సో పర్సనల్గా మీరు గమనించింది ఏంటి సార్, లైక్ హౌ దే మెయింటైన్ సో ఫిట్ అండ్ యంగ్, లైక్ పర్సనల్గా మీరు చూసిన వాళ్ళలో కొంతమంది గురించి చెప్పమంటే మీరు. సో ఇప్పుడు ఒక సినిమా స్టార్ ఉన్నాడండి, ఆ సినిమా స్టారుకి ప్రొఫెషన్ ఈజ్ యాక్టింగ్. సో అతను 2 hours ఎక్సర్సైజ్ రోజు చేస్తాడు. ఓకే. మీరు యూట్యూబ్లో చూస్తే దంగల్ సినిమా వచ్చినప్పుడు ఎస్పెషల్లీ అమీర్ ఖాన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ అని ఒకటి వచ్చింది. అట్లాగే ఇదే వచ్చిన టైంలో రితిక్ రోషన్ కూడా ఇంకొక వీడియో పెట్టాడు, ఒక సినిమా ముందు తర్వాత అని. సినిమా వచ్చేసరికి వాళ్ళు ఫిట్గా అవుతున్నారు, సినిమా లేనప్పుడు అంత ఫిట్గా ఎందుకు ఉండలేకపోతున్నారు వాళ్ళు?
నేను లేవు అని చెప్తున్నాడు కదా, బిఫోర్ అండ్ ఆఫ్టర్ అంటున్నారు. అవును. సో ఒక సెలబ్రిటీ రోల్ మోడల్ కావాలి అంటే జనాలకి ఆ బాడీ చూసి ఏదైతే ఇన్స్పైర్ అవుతున్నారో అదే బాడీ ఎప్పుడూ ఉన్నట్లయితే ఈజ్ డెఫినెట్ రోల్ మోడల్. సో ఆ సినిమా వాళ్ళు ఉండటం ఆశ్చర్యకరం ఏముంది. ద బాడీ ఈజ్ దేర్ ప్రాపర్టీ అండ్ బిజినెస్, మీకు నాకు కాదు. కరెక్ట్. సో మీరు నేను వాళ్ళకి ఉండకున్న బాడీలో ఒక 70% మన లైఫ్ లాంగ్ ఉండగలిగితే అది మనం దట్ ఈస్ ద బెస్ట్ సర్వీస్ యూ కెన్ డూ టు యువర్ సెల్ఫ్. దట్ ఈస్ ద బెస్ట్ సర్వీస్ ఐ కెన్ డూ టు మై సెల్ఫ్ అండ్ టు మై ఫ్యామిలీ. సో మనం ఇంకొకరికి రోల్ మోడల్ ఎలా చెప్పాలంటే మీ బెస్ట్ ఇన్స్ట్రుమెంట్. మీరు సఫరింగ్ లేకుండా ఉండాలంటానికి అతి ప్రాధాన్యమైనది, అతి సాధారణమైన మీ శరీరం, దాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి అని మనం దీని ద్వారా మనం చెప్పగలిగితే చాలు. అండ్ ఈ అథ్లెట్స్ మూవీ సెలబ్రిటీస్ చాలామంది జస్ట్ వాళ్ళని కోట్ల మంది ప్రేక్షకులు అభిమానులు చూస్తారని ఒక ఇంటెన్షన్లో, ఆ ఎక్సైట్మెంట్లో స్టెరాయిడ్స్ తీసేసుకుంటుంటారు సార్. అంటే ఒక 2 to 3 months to 6 pack 8 pack కోసం. ఈజ్ దట్ గుడ్ ఫర్ దర్ హెల్త్ సార్? అంటే వాళ్ళకి లాంగ్ రన్లో సైడ్ ఎఫెక్ట్ అండ్ ప్రాబ్లమ్స్ కానీ వచ్చే ఛాన్సెస్ లేవా? 100% ఉంటాయండి, అనుమానమే లేదు. ఇప్పుడు 2 రకాల పీపుల్ స్టెరాయిడ్ తీసుకుంటారు. మోస్ట్లీ వీళ్ళు మజిల్ బల్క్ పెరగడానికి, ఇప్పుడు మజిల్ బిల్డింగ్ కాంపిటీషన్స్కి వెళ్ళే వాళ్ళు తీసుకుంటారు. ఇది కొంత సాధారణం అయిపోయింది. మీరు జిమ్లో కనుక రెగ్యులర్గా వెళ్తుంటే, మీరు మజిల్ బిల్డ్ చేస్తుంటే మీకు కొంతమంది ట్రైనర్లు చెప్తున్నారు కూడా, లో డోస్ తక్కువ స్టెరాయిడ్ మేము ఇస్తామండి, మీరు తీసుకోండి, దీనివల్ల మీకు అపియరెన్స్ ఫాస్ట్గా వస్తుంది. కొంతమంది కెమెరా ముందు ఉండేవాళ్ళు అంటే వీళ్ళు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. రెండో రకం అథ్లీట్స్, వాళ్ళ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ పెరగడానికి వాళ్ళు తీసుకుంటారు. సో ఈ 2 విధాలుగా వాళ్ళకి టెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అథ్లీట్స్ని టెస్ట్ చేస్తారు వాళ్ళ దీని ముందు ర్యాండమ్ చెక్. ఇప్పుడు ఒలింపిక్ లెవెల్ అథ్లీట్స్ ర్యాండమ్గా చెక్ చేయడం జరుగుతూ ఉంటుంది. 2 హానికరమే, లాంగ్ టర్మ్ హెల్త్కి కాదు. ఇది వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎన్హాన్స్మెంట్కి తీసుకుంటున్నారు, ఒక షార్ట్ టర్మ్ గోల్ కింద. ఇది ఎలాగో ఎంకరేజ్ చేయాల్సింది కాదు డెఫినెట్గా. అథ్లీట్స్ని తీసేద్దాం, వాళ్ళు స్పెషల్ పీపుల్, వాళ్ళు నిజంగా ఎక్స్పర్ట్స్, వాళ్ళ కోచ్లు వాళ్ళు చేస్తారు, దే నో వాట్ దే ఆర్ డూయింగ్. కానీ ఈ రొటీన్ జిమ్ లెవెల్లో ట్రైనర్లు ఇచ్చేది హార్మ్ఫుల్ అండి. హీ డజంట్ నో వాట్ హీస్ డూయింగ్. వాడికి ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు కాక, దట్ డజంట్ మీన్ ఇట్ ఈస్ రైట్. సో మేము మీకు స్టెరాయిడ్స్ ఇస్తాం, అది సేఫ్ అని చెప్తున్నాడంటే ఎవడన్నా వాడు ఎక్స్పర్టా కాదా చూసుకోండి ఫస్ట్. మీరు జబ్బు వచ్చిన తర్వాత, లివర్ దెబ్బతిన్న తర్వాత యూ కాంట్ బ్లేమ్ హిమ్. అమాయకత్వం మీది. ఇట్ ఎఫెక్ట్స్ హార్ట్ ఆల్సో కదా సార్? వాటికంటే లివర్ ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది. సో మీరు అంటే ఏ పెర్ఫార్మెన్స్ ఎన్హాన్స్మెంట్ కూడా శరీరానికి అది హానికరమే, ఏది మంచిది కాదు. సో మీరు ఎవరు పడితే వాళ్ళది విని చేయడం అనేది డెఫినెట్గా హానికరం. అండ్ చాలామంది పేషెంట్స్కి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్స్ జరుగుతుంటాయి కదా సార్, దీనికి టైం లిమిట్ ఏముంటుంది సార్? సో టైంలో చేస్తేనే వాళ్ళు సర్వైవ్ అవుతారు అనేది ఒకటి ఉంటుంది కదా, అది నిజానికి గుండె అంటే ఫెయిల్ అయిపోయిన తర్వాత, గుండె పంపింగ్ బాగా తగ్గిపోయిన తర్వాత పెద్ద చేయగలిగింది ఉండదండి ట్రాన్స్ప్లాంట్. కానీ ట్రాన్స్ప్లాంట్ సేవ్స్ లైఫ్స్. ఓకే. సో గుండె ట్రాన్స్ప్లాంట్ నిజానికి ఎంత టైం అంటూ ఉండదు, అవైలబిలిటీ ఇస్ ది ప్రాబ్లం. ఎందుకు, ఇప్పుడు కిడ్నీ ఉందనుకోండి, ఒక కిడ్నీ తీస్తే ఇంకో కిడ్నీతో మనిషి బతికేయగలడు. లివర్ కూడా అంతే, సగం లివర్ మనం ఎవరికన్నా యూజువల్లీ మనం మ్యాచ్ చేసి చూస్తారా ఆర్గాన్ మ్యాచ్ అయిందా లేదా, ఆ మ్యాచ్ అయిన వాళ్ళకి సగం లివర్ ఇచ్చేస్తే మన సగం లివర్తో మనం బతకగలం. గుండె అలా కాదుగా. గుండె ఏమిటి, యాక్సిడెంట్లో చనిపోయారనుకో, వాళ్ళ గుండె తీసి ఇంకొకరికి ఇవ్వాలి. సో అంత అవైలబిలిటీ బాగా తక్కువ. బట్ ఇస్తే మాత్రం అది ప్రాణం కాపాడుతుంది, దీంట్లో అనుమానం లేదు. అఫ్కోర్స్ దాని తర్వాత రకరకాల మందులు వేసుకుని చూసుకోవాలి, ఆ గుండె మన శరీరం యాక్సెప్ట్ చేయాలి కాబట్టి. కానీ ట్రాన్స్ప్లాంట్ అనేది లైఫ్ సేవింగ్, అది ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. అవైలబిలిటీ ఈజ్ ద సీరియస్ ఇష్యూ. ప్రెసెంట్ మన కంట్రీలో ఎక్కడైనా సరే, ప్రపంచం అంతా కూడా మన కంట్రీలో ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకు, మన కంట్రీలో యంగ్ పాపులేషన్ ఎక్కువ, యాక్సిడెంట్లు ఎక్కువ, ఇర్రెస్పాన్సిబుల్ డ్రైవర్స్ ఎక్కువ. సో యాక్సిడెంట్లు చాలా బాగా ఎక్కువ. హైదరాబాద్లో ప్రతి సెకండు ఒక యాక్సిడెంట్ జరుగుతుందని ఒకటి ఉంది. ప్రపంచంలో యాక్సిడెంట్ క్యాపిటల్ ఈజ్ ఇండియా, ఇండియాలో యాక్సిడెంట్ క్యాపిటల్ ఈజ్ హైదరాబాద్. సో అంత ఇర్రెస్పాన్సిబుల్ పీపుల్ ఉన్నారు, అంత రిలాక్స్డ్గా రూల్స్ ఉన్నాయి. సో ఇన్స్పైర్డ్ ఆఫ్ ఆల్ దట్ డిమాండ్కి చాలా తక్కువగా, అంటే వీళ్ళందరూ గుండెల్ని మనం తీసుకున్నా కూడా మనకు అవసరమైనంత రీతిలో నెంబర్స్ లేవు, ఉండవు కూడా.
సో అవైలబిలిటీ ఇస్ ద ఇష్యూ. సార్ ఈ హార్ట్ రిలేటెడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జనరల్గా ఎప్పుడెప్పుడు కండక్ట్ చేస్తూ ఉంటారు, ఇవి ఎక్కడ అవుతూ ఉంటాయి? అంటే తెలియని వాళ్ళ కోసం ఏదైనా ఎప్పుడైనా అటెండ్ అవ్వాలనుకుంటే. అంటే స్పెసిఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అంటే క్యాంప్స్ అంటూ చేస్తారు, అన్ని హాస్పిటల్లో చేస్తున్నారండి. సో ఆ క్యాంప్స్లో మన కొలెస్ట్రాల్, షుగర్, బీపీ ఇవి చాలామంది 99% క్యాంపులు ఇవి పరీక్ష చేస్తారు. చాలా హాస్పిటల్ చేస్తున్నారు. ముందు కొలెస్ట్రాల్ ఎంత ఉంది, షుగర్ ఎంత ఉంది చూసుకోవటం అనేది అవసరం. నిజానికి విలియం ఆస్లర్ ఏం చెప్పారంటే, బీపీ ఉన్న వ్యక్తికి మీరు చేసే అతి గొప్ప సహాయం ఏంటంటే బీపీ ఉందని చెప్పడం. అంటే బీపీ ఉందని పరీక్ష చేసి చెప్పడం, అప్పుడు కదా ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యేది. సో అందరూ 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కళ్ళు సంవత్సరానికి ఒక్కసారైనా సరే షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ పరీక్ష చేయించుకోవడం అనేది అవసరం. ఇది అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ, ACC అంటారు, వాళ్ళ రికమెండేషన్. అమెరికన్ పాపులేషన్కి 18 సంవత్సరాలు దాటిన ప్రతి వాడు కూడా సంవత్సరానికి ఒకసారి షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ చేయించుకోండి అని. మన దేశంలో అంత స్ట్రాంగ్గా ఎవరు పాటించట్లేదు, కానీ చేయడం అనేది చాలా అవసరం. ఇందాక అడుగుదాం అనుకున్నాను సార్, సో బీపీ ఎక్కువైనా కూడా అది హార్ట్ ప్రాబ్లం అవుతుంది. సో దాని కూడా రెమెడీ ఏంటంటే ఎక్సర్సైజ్ అండ్ ఫుడ్ అయినా? బీపీ బరువు తగ్గితే బీపీ తగ్గుతుందండి. ఓకే. మీరు తగ్గిన ప్రతి కిలోకి 3-4 మిల్లీమీటర్ల బీపీ తగ్గుతుంది. సో ఎక్సర్సైజ్ చేసే కొద్దికి రక్తనాళాలు, కండల్లో ఉన్న రక్తనాళాలు డైలేట్ అవుతాయి, దాని ద్వారా బీపీ తగ్గుతుంది. సో ఎక్సర్సైజ్ అనేది మనకున్నటువంటి బహుశా క్యాన్సర్లు ఇట్లాంటివి కాకుండా మిగతా అన్నిటికీ కూడా తగ్గించగలదు. అంటే 90% ఆఫ్ ప్రాబ్లమ్స్ కెన్ బి సాల్వ్డ్ త్రూ ఎక్సర్సైజ్. అండ్ ఇంకోటి సార్, ఇప్పుడు చాలా ఇంటర్వ్యూస్లో చూస్తున్నాం, మెట్లు ఎక్కడం వల్ల మోకాలికి ప్రాబ్లమ్స్ అని ఆర్థోపెడిక్ డాక్టర్స్ చెప్తారు, హార్ట్కి మంచిదని కార్డియాలజిస్టులు చెప్తుంటారు. హౌ ఫర్ దిస్ ఇస్ ట్రూ సార్? దీనికి ఏదైనా ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుందా పర్టికులర్? మోకాళ్ళు గట్టిపడాలంటే మెట్లు ఎక్కాలి. మోకాళ్ళు జబ్బు పడిపోతే అది డ్యామేజ్ చేయొచ్చు. ఓకే. సో అలాంటి ఎక్సర్సైజే మనం మెట్లు ఎక్కకుండా చేయగలగాలి అంటే సైక్లింగ్ చేయాలి. సైక్లింగ్, ఓకే. సో ఇక్కడ కూర్చున్న కుర్చీలో మన బరువు అంతా కూడా మన మోకాళ్ళకి పడట్లేదు కదా, మన హిప్స్ మీద పడుతుంది. సో కూర్చుని ఎక్సర్సైజ్ చేసామనుకోండి, సైక్లింగ్ చేసామనుకోండి, సైకిల్ సీట్ మీద కూర్చుని చేశారనుకోండి, మీకు కావాల్సిన ఎక్సర్సైజ్ అంతా వచ్చింది, బరువు మోకాళ్ళ మీద పడట్లా. ఒకటండి, ఇప్పుడు ఎక్సర్సైజ్ గైడ్ లైన్స్లో మాకేం చెప్తారంటే, ఏ కండిషన్లో కూడా ఎక్సర్సైజ్ ఎలా చేయాలి అని చెప్తాడు. ఎక్సర్సైజ్ చెయ్యకూడని సిచ్యువేషన్ అంటూ లేదు. సో ఇప్పుడు మోకాళ్ళ ప్రాబ్లం ఉంది, అప్పుడు ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, హిప్ ప్రాబ్లం ఉంది, అప్పుడు ఏ ఎక్సర్సైజ్ చేయాలి, గుండె బలహీనంగా ఉంది, అప్పుడే ఎక్సర్సైజ్ చేయాలి అని ఉంటుంది తప్ప వీళ్ళు పడుకోండి ఎక్సర్సైజ్ చేయక్కర్లేదనే సిచ్యువేషన్ లేదు. సో లాస్ట్ క్వశ్చన్ సార్, అండ్ వాట్ ఈస్ యాంజియోగ్రామ్ అండ్ దీన్ని ఎప్పుడు చేస్తారు సార్ జనరల్గా? ఇప్పుడు ఒక పేషెంట్కి ఎవరికో రక్తం తక్కువ ఉందనుకోండి, మీరు పరీక్ష చేస్తారు, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనే దాంట్లో చేస్తారు. దాంట్లో రక్తనాళాలు, తెల్ల రక్తనాళాలు ఎంత ఉన్నాయి, ఎర్ర కణాలు ఎంత ఉన్నాయి, ప్లేట్స్ ఎంత ఉన్నాయి చెప్తారు. గుండెకే కాకుండా శరీరంలో ఎక్కడైనా సరే రక్తనాళాలకి పరీక్ష చేయాలనుకోండి, అప్పుడు యాంజియోగ్రామ్ పరీక్ష చేస్తారు. ఓకే, ఓకే. సో ఆ రక్తనాళంలో సన్నబడిందా, ఎంత ఉంది, దాంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేటటువంటి పరీక్షే యాంజియోగ్రామ్. ఆ శరీరంలో ఎక్కడైనా కావచ్చు, గుండె, మెదడు, చేతులు, కాళ్ళు, పొట్ట అన్నిటికీ రక్తనాళాలు ఉంటాయి. అన్నిటికీ కూడా రక్తనాళాల హెల్త్ యాంజియోగ్రామ్ పరీక్ష చెప్తుంది. ఓకే సార్, అండ్ మిమ్మల్ని ఇయర్స్గా చూస్తున్న మా ప్రేక్షకులు కావచ్చు, మిమ్మల్ని అభిమానిస్తున్న వీక్షకులు కావచ్చు, వాళ్ళకి మీరు చివరికి ఏదైనా మెసేజ్ చెప్పాలనుకుంటున్నారు సార్ మా ఛానల్ త్రూ? మెసేజ్ ఏంటంటే, మీ ఆరోగ్యానికి, మీ జబ్బుకి మీరే కారణం. నా ఆరోగ్యానికి, నా జబ్బులకి నేనే కారణం. నా మైండ్, నా యాటిట్యూడే కారణం. సో నేను ఆరోగ్యంగా ఉండదలుచుకుంటే డాక్టర్లు అవసరం లేదు నాకు ఈ రోజుల్లో. సో డాక్టర్లు మనకి సహాయం చేస్తారంతే. సో నా పని నేను చేసుకోలేకపోతే డాక్టర్ అవసరం పడుతుంది. మనం ఆరోగ్యంగా ఉండాలని కోరిక మీకు ఉన్నట్లయితే మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఆ కోరికని పెంచుకోండి, ఆరోగ్యంగా ఉండాలి అన్న కోరిక పెంచుకోండి. నేను వయసుతో నిమిత్తం లేకుండా నేను ఫిట్ బాడీ తోటి నేను ఆరోగ్యంగా అందంగా ఉండాలి అనేటటువంటి దన్న మీకు ఉన్నట్లయితే మీ ప్రాబ్లమ్స్ 90% సాల్వ్ అయిపోతాయి. థ్యాంక్స్ a lot sir once again for your valuable time. నమస్తే. Thank you so much.